ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా సర్వారుణ నవధ్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకాస్త శివా స్వాధీన వల్లభ. సర్వారుణ ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని సర్వారుణాయై నమః అని ధ్యానించాలి. అమ్మవారి నామాలలో సర్వారుణ శ్రేష్టమైన నామము. అమ్మ రూపము అంతా అరుణమయము. ఎరుపు వర్ణాన్ని సంతరించుకున్న అమ్మ తన శక్తి తత్వమైన ఎరుపు వర్ణముతోనే ఉండి సృష్టి పాలనను సమర్థవంతముగా చేస్తున్నది. శివుడు జ్యోతి రూపమైతే వెలుగు లేదా కాంతి రూపంలో శక్తి వలె అమ్మ ఉంటుంది. జ్యోతి రూపమైన శివుడు నిశ్చల తత్వంతో ఉంటాడు. ప్రకాశ విమర్శ తత్వముల వలె శివశక్తులుంటారు. ఎరుపు వర్ణము శక్తితత్వం అయితే తెలుపు వర్ణము శివతత్వంగా ఉంటుంది. ప్రపంచాన్నంతటినీ వెలిగిస్తున్న వర్ణము ఎరుపు. మొదటి రంగు ఎరుపు. సృష్టికి ఆదిశక్తి సంకేతము ఎరుపు. ఆదివర్ణం అనగా సూర్యకాంతి ఎరుపు. సూర్యమండలములో అరుణావర్ణములో ఉన్న అమ్మను ఆరాధన చెయ్యవచ్చు. సర్వము అరుణమై ఉండి సర్వశక్తి స్వరూపిణి అయిన అమ్మ శక్తితోనే అన్ని లోకాలు ప్రకాశిస్తున్నాయి కనుక శ్రీమాతను సర్వారుణ అన్నారు వాగ్దేవతలు. నవధ్యాంగి ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. ఏ దోషము లేని అమ్మ రూపాన్ని అనవధ్యాంగిగా వర్ణించారు. ప్రతి జీవి ప్రతి వస్తువు ఏదో ఒక దోషంతో ఉండవచ్చు. ఇవి 2 రకాలుగా ఉంటాయి. మొదటి దానిలో పుట్టుక, కొంతకాలము ఉండటము, పెరుగుట, మార్పు చెందుట, తరుగుట, నశించుట అనే 6 దోషాలను ప్రతి జీవి కలిగి ఉంటాడు. వీటినే షడ్దోషాలు అంటారు. ఇవి ఏవి అమ్మకు వర్తించవు. ఆ శ్రీమాత దివ్యమంగళ విగ్రహం. ఇదే పరమాత్మతత్వం. వేరొక రకమైన దోషంలో అసత్వత, అనిత్యత, జడత, పరాధీనత, పౌరుషీయత, సాధ్యత, పరిచ్ఛిన్నత అనే దోషాలు ప్రతి జీవికి ఉంటాయి. కానీ ఇవేవి అమ్మకు లేవు అనే రూపభావంతో అమ్మను ధ్యానించాలి. ఏ దోషము లేని స్వరూపం అమ్మది కనుక శ్రీమాతను అనవధ్యాంగి అన్నారు వాగ్దేవతలు. సర్వాభరణ భూషిత ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని సర్వాభరణ భూషితాయై నమః అని ధ్యానించాలి. సర్వమంత్రములనే ఆభరణములుగా అలంకరించుకున్న మహామంత్ర రూపిణి అయిన అమ్మకు నమస్కారములు. చిదగ్నికుండము నుండి బయటకు వచ్చినప్పుడే అమ్మ యొక్క అన్ని అంగములకు ఆభరణములు అలంకారములై ఉన్నవి. అనగా అమ్మ శరీరము సర్వాలంకారయుతము. అలంకారములైన ఆభరణములన్నీ అమ్మను చేరి అందముగా ఉన్నాయి. ఆ ఆభరణములన్నీ మంత్రములే. అన్ని మంత్రములకు సిద్ధిని చేకూర్చే తల్లికి నమస్కారములు. ఈ నామముల వరకు వైష్ణ్యాది వాగ్దేవతలు అమ్మవారి రూపవర్ణనను తెలియజేశారు. భండాసుర సంహారం కొరకు అమ్మవారిని ప్రార్థించిన దేవతలు చిదగ్నికుండాన్ని రగిలిస్తే వారి ఆహ్వానం మేరకు ఆవిర్భవించిన తల్లిపైన చెప్పిన రూప లక్షణముతో ఉన్నది. ఆ తల్లి యొక్క రూప లావణ్యమును చూసిన దేవతలందరూ అమ్మను అనుగ్రహించమని బంధుడిని సంహరించమని వేడుకొన్నారు. ఇందుకు అమ్మ సరే అన్నది. అప్పుడు బ్రహ్మదేవుడు బండాసురునికి ఒక నగరము, దానికి ఆయన పరివారము వంటివి ఉండి ఆయన రాక్షసరాజుగా ఉన్నాడు కనుక అతనిని సంహరించడానికి వచ్చిన తల్లికి కూడా ఒక నగరము ఉండి ఆమె రాజ్యానికి రాణిగా ఉండి తన పరివార సైన్యముతో బండుని వధించాలి కనుక అమ్మకు ఒక నగరాన్ని సృష్టించి దానిని అనేక ఆవరణములతో ఏర్పరచి ఆ నగరంలో ఒక సింహాసనమును ఏర్పరచి దానిపై అమ్మను పట్టాభిషిక్తురాలని చేయాలని తలంచారు. అయితే పట్టమహిషికి కావలసినది పట్టపురాజు సాంగత్యము కనుక బ్రహ్మగారు అమ్మవారికి కళ్యాణం చేయాలన్న ఆలోచనతో చూడగా ఆయనకు ఈశ్వరుడు కనిపించాడు. కానీ అపురూప సౌందర్య రాశి అయిన తల్లికి ఈయన ఎలా సరిపోతాడనే తలంపుతో ఉండగా శివుని ఆ సంగతి తెలిసి ఆయన సంకల్ప బలంతో అత్యంత అందముగా అమ్మకు సరిపోయే విధంగా మారారు ఈశ్వరుడు. బ్రహ్మగారు ఈశ్వరుని పతిగా స్వీకరించమని అమ్మనడుగా ఆ శ్రీమాత దానికి అంగీకరించినది. అప్పుడు అమ్మ సోదరుపైన నారాయణుడు లలితమ్మకు కన్యదార పోయగా ఆ తల్లి అయ్యవారి మెడలో పూలమాలను అలంకరింపచేసి ఆయనను వివాహమాడినది. ఈ దంపతులను బ్రహ్మదేవుడు సృష్టించిన నగరమైన శ్రీమన్న నగరంలోని సింహాసనంపై ఆసీనులను చేసి అమ్మను పట్టాభిషిక్తురాలను చేసి ఆ రాజ్యానికి రాణిని చేశారు. ఇక నుంచి చెప్పే నామములు అమ్మ లీలలను సృజింపచేస్తాయి. శ్రీమాత్రే నమః. మరో వీడియోలో శివకామేశ్వరాంకాస్త శివస్వాధీన వల్లభ దీని యొక్క భావము తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః.